శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న మంచి కథ గులాబీ రేకులు. రచన హరిప్రసూన కాపా లక్ష్మి గారు. రైలు కూతపెట్టి కదిలింది. రకరకాల అనుభూతులను, ఆలోచనలను, ఆందోళనలను నింపుకున్న మానవ హృదయాలతో అది సాగిపోతున్నది. ముందుకు, ఇంకా ముందుకు. ఆతృతగా గేటు దాటి ప్లాట్ఫామ్ మీదకి పరిగెట్టుకుంటూ వచ్చిన మృదుల పాదాలు ఆగిపోయాయి. రైలు అందుకొని ఆలస్యం లేకుండా గమ్యం చేరిపోవాలని ఆమె మనసు ఎంత తొందరపడిందో. అందని రైలు ఆమె హృదయాన్ని అంత నిరాశతో నింపి వెళ్ళిపోయింది. అలాగే కొన్ని క్షణాలు నిలిచిపోయింది అక్కడే. ఉస్సూరంటూ చేతిలోని బ్యాగ్తో వెయిటింగ్ రూమ్ వైపు దారి తీసింది. మరో 5 గంటల దాకా బండి లేదు. వెయిటింగ్ రూమ్లో 4-5 ఉన్నారు. చేతిలో బ్యాగ్ బల్ల మీద పెట్టి ఈజీ చైర్లో వాలి కళ్ళు మూసుకుంది. మనోపథంలో మనోహర్ మధుర స్మృతి కదిలింది. ఏం చేస్తున్నాడో ఆమె మనసు మెరుపు కన్నా వేగంగా అతని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ప్రేమ మనిషిని బంధించే ఈ ప్రేమ చాలా చిత్రమైనది. ఒక్క తెలుపులోనే 7 రంగులు అంతర్లీనంగా ఉన్నట్లు ఈ ప్రేమలో అన్ని అనుభూతులు దాగి ఉన్నాయి. ఆ విధి రాత అంటే ఇదేనేమో, అసిధార వ్రతమేనేమో ప్రేమించటం అంటే. ఆ ప్రేమానుబంధం వల్ల మృదుల మనసు మనోహర్ వైపు ఆకర్షింపబడుతుంది. ఎన్ని ఆలోచనలున్నా, మరిన్ని అనుభూతులున్నా, ఆవేదనలు, అనుమానాలు ఉన్నా ఆ ఆకర్షణ నుండి ఆమె మనస్సు మంత్రీభూతం కాకుండా ఉండదు. ప్రేమించటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. ఇవి రెండు ఒకటే అని ఒకప్పుడు తననుకుంది. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటే ఆ 2 జీవితాల మధ్య ఉత్పన్నం కాగల సమస్యే లేదనుకుంది. జీవితం నందనవనమే, ఒక మాధురి స్వరమే అనుకుంది. అది అమాయకత్వం కాదు, అజ్ఞానం. మనోహర్ను తాను అర్థం చేసుకున్నాననుకుంది. ఇక అర్థం చేసుకోవాల్సిందేముంది? అతడు తనని అర్థం చేసుకున్నాడు అనుకుంది. అక్కడే తాను పెద్ద పొరపాటు పడింది. సరే, ఇప్పుడైనా తనను తెలుసుకుని అతనిని తెలుసుకున్నానన్న ధైర్యంతో బయలుదేరిందా తను? ఒక గాలి వీచింది, ఒక భావం రేపింది, ఒక ఆలోచన కదిలింది. తనదే పొరపాటేమో అంది. ముఖాముఖి మాట్లాడుకుందాం, అపార్థాలు తొలగించుకుందాం అన్నది. అంతే. ఆ ఆవేశంలో, ఆ ఊపులో, ఆ వేగంతో మృదుల బయలుదేరింది. అందని రైలు ఆమె ఆవేశాన్ని అణిచివేసింది. కళ్ళు మూసుకోగానే మనోద్వారాలు తెరుచుకున్నాయి. కనుకొలకులలో నిలిచిన బాష్పకణం ఆమె పెళ్లినాటి విషయాలను స్ఫురణకు తెచ్చింది. మనోహర్తో మృదులకు పరిచయం తమాషాగా అయింది. ఆమె ప్రాణ స్నేహితురాలు మంజుల పెళ్లికి వెళ్దామని హౌరా ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తోంది ఆ రోజు. రాజమండ్రిలో కాబోలు 10 మంది ఆడామగ మిత్రులతో సందడిగా వచ్చి ఆమె ఉన్న ఫస్ట్ క్లాస్లో ఎక్కాడో అందమైన యువకుడు. సామాన్ సర్దుకొని బండి కదిలిందాకా స్నేహితులతో కేరింతలు కొడుతూనే ఉన్నాడు. మృదుల అతని వైఖరిని వింతగా చూస్తోంది. బండి కదిలింది. కనిపించినంతవరకు మిత్రులకు టాటా చెప్పి అతడు లోపలికొచ్చాడు. అందర్నీ తేరిపారా చూసి తన సీట్లో ఒక పుస్తకం పుచ్చుకొని కూర్చున్నాడు. ప్రయాణం జరిగినంతసేపు ఆమె మధ్య అతన్ని గమనిస్తూనే ఉంది. పొరపాటునైనా అతడు తనకేసి కన్నెత్తి చూడకపోవటం గమనించి, అబ్బో, ఈ అబ్బాయికి చాలా గర్వం అని కూడా అనుకుంది. బెజవాడ స్టేషన్లో బండి ఆగుతుండగానే మంజులక్క విజయ వచ్చింది. హలో అనుకుంటూ. ప్రతిగా మృదులే కాదు, ఆ యువకుడు నవ్వుముఖంతో పలికాడు. మృదుల తెల్లబోయి చూస్తే విజయ్ చెప్పింది, మా బంధువు మిత్రుడు కూడాను, పేరు మనోహర్, ఎంఎస్సి అంటూ. ఈ అమ్మాయి మృదుల, మంజుల ప్రాణ స్నేహితురాలు, 2nd BScలో ఉన్నది. రండి, మంజుల మీకోసం చూస్తోంది, కారు తెచ్చాను, పోదాం అంది. మనోహర్తో అలా మొదలైంది పరిచయం. ఆ రోజు మంజు పెళ్లిలో ఎంత సందడి చేశాడు మనోహర్. ఆడవాళ్ళని మగవాళ్ళని భేదం లేదు మనోహర్కి. ఒకటే నవ్వులు, కేరింతలు. పసిపాపల నిర్మలమైన నవ్వతనిది. అందాన్ని చూసి పరవశించే స్వభావం అతనిది. అతని సరళ స్వభావానికి, చిలిపితనానికి ముగ్ధురాలైంది మృదుల. స్నేహితులతో ఇట్టే కలిసిపోయి అతని స్వభావానికి పరవశురాలైంది. అతని సన్నిధిలో తన బుగ్గలు ఎరుపెక్కటం మనోరమ గమనించింది. తిరిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మనోహర్ మృదులల మధ్య పరిచయం ప్రేమగా పరిణితి నుండి పరిణయం దాకా తెచ్చింది. పెళ్ళి 100 ఏళ్ల పంటే. ఆ పెళ్లికి ముందు ప్రతి స్త్రీ పురుషుడు ఎంత ఆలోచిస్తారో, నిర్ణయానికి వస్తారో తనకు తెలియదు. కానీ తాను అంత ఆలోచించవలసిన అవసరం ఉన్నట్లు తోచలేదు. పెళ్లి నిశ్చయమైందని తెలిసి మనోరమ వచ్చింది. హలో మృదు, హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ విష్ చేసింది పక్కన కూర్చుంటూ. ఎలాగైతేనేం మనోహర్ మనసు హరించేశావు అంది. మృదుల సిగ్గుగా నవ్వింది. హమ్మయ్యా, వచ్చావు కదా పెళ్ళికి.
రావేమోనని బెంగపడ్డాను ఉల్లాసంగా అంది. ఈ బెంగ ఇంకా ఎన్నాళ్ళు లేదు స్నిగ్ధంగా నవ్వింది మనోరమ. అదేమిటే అమ్మమ్మలా మాట్లాడుతున్నావు పక్కుమంది మృదుల ముత్యాల హారం సరిచేస్తూ. అవును మరి మనోహర్ని రాకతో ఇంకా మేమేం గుర్తుంటాం లేదు. గుర్తుంచుకోవద్దంటావా ఏమిటే? అందుకేనా ఇన్నాళ్లైనా నన్ను చూట్టానికి రాలేదు, ఎదురు దెబ్బ కొట్టానని ధీమాతో అంది మృదుల. నీ ముఖం గాని నీ మనోహర్ సంగతి చెప్పు కాసేపు మనోరమ అడిగింది. మృదుల పెదవులు నవ్వుతో వంపు తిరిగాయి. నీకు మనోహర్ తత్వం తెలిసిందా అని. అందమంటే పరవశిస్తాడు, ఆడపిల్లలతో కూడా స్నేహం చేస్తాడు, అందమే ఆనందం అన్న తత్వం అతనిది. అతనితో పెళ్ళంటే నువ్వు ముందు ఈర్ష్యను జయించాలి నవ్వింది మనోరమ. ఎందుకో మృదుల ఉలిక్కి పడింది. మనోరమ వైపు తేరిపారా చూసింది. భయం వేసిందా? ఒట్టి పిచ్చిదానివి. మనోహర్ సౌందర్య పిపాసి. అందమైన ప్రతి వస్తువు అతన్ని ఆకర్షిస్తుంది. ఈ విషయం ముందే తెలుసుకుంటే ముందు ముందు నువ్వు గాయపడవలసిన పనుండదు. అతని స్వభావంలోని ఒక గుణాన్ని, నాకు అర్థమైన దాన్ని నీకు చెబుతున్నాను, అర్థం చేసుకుని ముందుకు సాగుతావనే ఆశతో అంది మనోరమ పెద్ద అనుభవజ్ఞురాలిలా. మృదుల తేలిగ్గా నిశ్వసించింది. అబ్బా అంతేనా? ఏమిటోనని హడలిపోయాను. అదే అని కాదు మృదుల, స్వభావాన్ని జీవితం పంచుకున్న వాళ్ళని అర్థం చేసుకోవటం, సానుభూతి చూపటం అసంభవం. అందుకనే నీతో ఇప్పుడు చెప్పటం. అది సరేలే, ఒట్టి భయం నీకు. జీవితం మీద ఆశతో, కోరికతో, విశ్వాసంతో పురోగమిస్తున్నప్పుడు భయాలు సందేహాలు పెట్టుకుంటే కష్టం. పరిపూర్ణ విశ్వాసంతో నేను ముందుకు నడుస్తున్నాను సుమా. అదే నేను కోరేది. నీ భావాలకు అనుభూతులకు ఏ అవాంతరము రాకూడదు. రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ మనోరమ మాటలు జ్ఞప్తికొచ్చాయి. అవును, మనోహర్కి స్నేహాలంటే పిచ్చి, అందమంటే పులకరింపు. ఇక ఈ అందమైన భార్యే అతనికి ప్రాణ స్నేహితురాలవుతుంది. తామిరువురు ఒకటి, తమ ఆలోచనలు ఒకటి. గర్వంగా నవ్వుకుంది మృదుల. పెండ్లి వైభవంగా జరిగిపోయింది. పెండ్లికి వచ్చిన వారిలో మనోహర్ బంధువుల కన్నా స్నేహితులే ఎక్కువ ఉన్నారు. మగమిత్రుల మాట అలా ఉంచి అందరినీ ఆకర్షించిన మరో విశేషం అతని ఆడమిత్రులు. 4 లేడీ ఫ్రెండ్స్ సరదాగా మనోహర్తో మాట్లాడుతూ తిరగడం. అందులో 2 డాక్టర్ కోర్స్ చదువుతున్నారు. మరో ఆవిడ రేడియో ఆర్టిస్ట్. 4గో ఆవిడ గృహిణి, ఏదో లేడీస్ క్లబ్లో సెక్రటరీ అట. ఆ 4 4 రకాల విశిష్టమైన అందం. వాళ్ల హాస్యోక్తులు, ప్రియ వచనాలు విని మృదుల ఆశ్చర్యపోయింది. నుదుట బాసికంతో, పెదవులపై చిరునవ్వుతో మనోహర్ మన్మదాకృతిలో మెరిసిపోతున్నాడు. మృదుల ఆరాధ్య దైవమైన వంశీమోహన్ మాదిరి ఆమె హృదయం ఆనందంతో రవళించిపోయింది. అదేమిటే మృదుల, ఆ ఆడపిల్లలు స్నేహితులటే ఏమిటే మీ ఆయనకి? అలా చుట్టూరా తిరుగుతారేం చోద్యం? పిన్ని అత్తయ్య బుగ్గ మీద వేలేసుకున్నారు. మనోహర్ శ్రీకృష్ణుడే కదటే, అందుకని. ఒక మిత్రురాలు వేరొక ఆవిడతో గుసగుసగా అంటున్నది. ఆమె పక్కుమంది. మృదుల మనసు చురుక్కుమంది. అత్తవారింట్లో 3 రోజులు గడిపి వారిద్దరూ హనీమూన్కి బెంగళూరు వెళ్లారు. ఆ రోజులన్నీ అందమైన కావ్యంలా, మనోహర గీతికలా దొర్లిపోయాయి. మృదుల స్వప్నలోకాల్లో తేలిపోయింది. మేఘమాలల్లో విహరించింది. చూడు చూడు అస్తమయ సూర్యుణ్ణి, సౌందర్య శోభ. దూరంగా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక బంగారు బంతిలా. ఎంత మనోహర దృశ్యం! సంధ్యా సమయంలో సముద్రం ఒడ్డున ఆనందంతో అంటున్నాడు మనోహర్ భార్యతో. మనోహర్ పక్కనే ఇసుకలో ఓరగా పడుకొని ఉంది మృదుల. భర్త మాటలు విని అటు చూసింది. ఆమె కన్నులు మిలమిలా మెరిశాయి. ఇలాంటి సుందర క్షణాల్ని చిత్రించాలని నాకు ఆకాంక్ష, కానీ చిత్రలేఖనం పట్టుబడటం లేదు నవ్వాడు మనోహర్. ఇంత సున్నితంగా పొడుగ్గా ఉన్న వేళ్ళు అయితే చిత్రలేఖనం వస్తుందేమో మృదుల వేళ్లను తాకుతూ అన్నాడు. మృదుల నవ్వుతూ అతని వేళ్లను కదిలిస్తూ ఏటో చూస్తోంది. ఏమిటా పరధ్యానం? మనోహర్ కూడా ఇటు తిరిగాడు. సముద్రపు నీళ్లలో ఓ సుందరి నిలబడి అలలతో ఆడుకుంటోంది. ఉధృతంగా వచ్చిన ఒక అల ఆమెను మోకాళ్ళ దాకా తడిపేసిపోయింది. ఆమె నవ్వుతోంది అందంగా. దగ్గరలోనే ఓ యువకుడు ఆమె వైపే చూస్తున్నాడు. ఏమిటంత పరధ్యానంగా చూస్తున్నావు? మృదుల దృష్టికి చెయ్యడ్డు పెట్టాడతడు. ఆమె ఎలా ఆడుకుంటోందో చూడండి. ఆ నీళ్లల్లో ఆమె ఎలా ఉందంటారు? జలదేవతలా ఉంది. ఆమె వైపు చూశాడు మనోహర్. మృదులకు కనుబొమలు ముడుచుకుపోయాయి. కొంచెం ఆగి లేచి కూర్చుంటూ ఇక పోదామా అంది. దారిలో ఇన్ని మల్లెలు కొన్నది మృదుల. మనోహర్ 4 గులాబీలు ఏరి తీసుకున్నాడు. ఆ రాత్రి ఆమె అద్దం ముందు కూర్చుని మల్లెలు తల్లో పెట్టుకుంటుంటే మనోహర్ వెనక ఉన్నట్లు అద్దాలలో కనబడింది. అతడి చేతిలోని గులాబీని ఆమె తల్లో అలంకరిస్తూ ఉంటే హఠాత్తుగా అడిగింది మృదుల మృదువుగా, మీ కళ్లకు నేను ఇప్పుడెలా ఉన్నానో చెప్పరు? మనోహర్ ఆమె చెవి మెలేశాడు, నవ్వాడు.
ఏం ప్రశ్న? అర్థం లేని ప్రశ్న. చెబితే ఏం అరిగిపోరు. ఆమె మూతి ముడుచుకుంది. మనోహర్ ఆమె ముంగురులు సవరిస్తూ, నువ్వు నా రంగురంగుల మనోజ్ఞ స్వప్నానివి అన్నాడు మనోహర్. కంఠం నిండుగా గంభీరంగా ఉంది. ఆ రాత్రి మృదుల హాయిగా నిద్రపోయింది. లేలే, ఇంకా నిద్రపోతున్నావా? ఆతృతగా మృదులను లేపాడు. ఆమె కళ్ళు తెరిచింది. డిసెంబర్ నెల కావటంతో చాలా చలిగా ఉంది. దుప్పటి సరిగ్గా లాక్కొని బద్ధకంగా పక్కకు తిరిగి మళ్ళీ కళ్ళు మూసుకుంది మృదుల. మనోహర్ కూని రాగం తీస్తూ అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు. మృదుల సగం కళ్ళు తెరిచి పొద్దున్నే శ్రీవారి ఈ ఉత్సాహానికి కారణమేమిటా అనుకుంది. ఏదో స్ఫురించి ఒక్కసారిగా ఆమె లేచి కూర్చుంది. ఏమిటో ఈ ఉత్సాహం, ఎక్కడికో ఈ పయనం అంది కవిత్వ ధోరణిలో. మనోహర్ టై కట్టుకుంటూ, నువ్వింకా అలాగే మంచం మీద కలలు కంటూ కూర్చో. ఇంకో క్షణంలో రైలు వస్తోంది. రైల్లో రాగిణి వచ్చేస్తోంది. నేను కారు తీసుకుని స్టేషన్కి వెళ్తున్నా అన్నాడు. ఓహో, ఇవాళ ఆమె వస్తుంది కదూ? మృదుల మంచం మీద నుండి లేచింది. అద్దం దగ్గరగా వస్తూ, అందుక ఈ ఉత్సాహం అబ్బాయి గారికి అర్థమైందిలేండి అంది నొసలు ముడిచి. అసూయేనా? అది అనారోగ్యానికి హేతువు. సరే గాని కాఫీ టిఫిన్ రెడీ చేయించు, తొందరగా వస్తాను. టాటా. మనోహర్ కదిలిపోయాడు. కారు శబ్దం వినిపించేదాకా కిటికీ దగ్గరే నిలబడింది మృదుల, రాగిణిని గురించి ఆలోచిస్తూ. మనోహర్ రాగిణిని గురించి చాలాసార్లు చెప్పాడు. ఆమె ఒక పైలట్ ఆఫీసర్ భార్య, బెంగళూరు నుండి వస్తోంది. వాళ్ళిద్దరూ బాగా స్నేహితులట. కాలేజీలో చాలా సౌందర్యవతి అంటూ మెచ్చుకుంటాడామెను మనోహర్. మృదుల మనస్సు ఎందుకో ఒక్క క్షణం అప్రసన్నమైంది. తాను వెళ్తే బాగుండేదేమో అనుకుంది. సరిగ్గా 7 గంటలకు ఇంటి ముందు కారాగింది. మనోహర్ దిగి రాగిణికి డోర్ తెరిచాడు. రాగిణి దిగింది. ఎర్ర రంగు బెంగుళూరు పట్టుచీర కట్టుకుంది. భుజాల నిండుగా షాల్ కప్పుకుంది. తెల్లని రంగు, పొడవై సన్నమనిపించే ఆకారం, తీర్చిదిద్దినట్లున్న కనుబొమలు, చారడేసి కళ్ళు, నవ్వుతుంటే నాట్యమాడుతున్నట్లున్న పెదవుల వంపు, వాటికి వేసిన రంగు సొంపు, నడుస్తుంటే మహారాణి అనిపించే హుందాతనం. గుమ్మంలో నిలిచిన మృదుల ముగ్ధురాలై చూసింది. ఇంతటి అపూర్వ సౌందర్యం ఇలా ఒక్కచోటనే నిక్షిప్తం కావటం ఆమె ఇదే మొదటిసారి చూడటం. పరస్పరం పరిచయం చేశాడు మనోహర్. రాగిణి నవ్వుతూ, మీ పెళ్లికి రావాలంటే వీలు పడలేదు. మొత్తానికి మంచి ఛాయిస్ కొట్టేశారు అంది మనోహర్తో చిలిపిగా. రండి లోపలి కూర్చుందాం. మృదుల లోపలికి నడిచింది. రాగిణి అనుసరించింది. మనోహర్ వెనక్కి వెళ్ళి కారులోంచి ఏదో పొట్టం తెచ్చాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతుంటే చూసింది మృదుల. అవి అప్పుడే వికసిస్తున్న గులాబీలు. ఎర్ర గులాబీలంటే నాకు ప్రాణం. ఎలా గుర్తుపెట్టుకున్నాడో. మార్కెట్ దగ్గర కారాపి మరీ కొన్నాడు మనోహర్. స్నిగ్ధంగా నవ్వింది రాగిణి. ఎంత మనోహరంగా ఉందా నవ్వు. మృదుల ఎంతో ముచ్చటపడింది. అసలే ఎర్ర గులాబీలంటే మనోహర్కి అపరిమితమైన ఇష్టం. అతడి టేబుల్ పైన వాజ్లో ఎర్ర గులాబీ ఎప్పుడూ ఉంటుంది. మృదులకు గులాబీ కంటే మల్లెలన్నా విరజాజులన్నా ఇష్టం. మృదుల కోసం అవే ఎక్కువగా తెస్తాడెప్పుడు మనోహర్. తనకిష్టమైనవే మృదులకి ఇష్టమవ్వాలనే తత్వం కాదు మనోహర్ది. ఎదుటివారి అభిరుచుల్ని గౌరవిస్తాడు. ఆ ఎర్ర గులాబీలు తనలో ఏర్పరచబోతున్న అసూయను అణచివేసి నవ్వుతూ సంభాషణలో పాల్గొంది మృదుల. కాఫీ తీసుకుంటూ, క్లాస్మేట్స్ అనుకుంటాను అంది. ఆమె నవ్వుతూ, మేమంతా ఒక గ్రూప్ లేండి. అల్లరికి, డ్రామాలకి, రాజకీయాలకి అన్నిట్లో మేమే ముందు. చాలా సందడిగా ఆహ్లాదకరంగా గడిచిపోయాయి ఆ రోజులు. ఆ రోజుల్ని తలుచుకుని కాబోలు ఇద్దరూ ఒక్కసారి ఫక్కుమన్నారు. మృదుల చిన్నగా నవ్వి ఊరుకుంది. రాగిణి అందంగా చమత్కారంగా మాట్లాడుతుంది, కానీ ఎక్కువగా ఆమె మనోహర్తో మాట్లాడుతోంది. ఇద్దరూ వెనకటి విషయాలు చెప్పుకొని నవ్వుకుంటుంటే కొంచెం బాధ అనిపించి ఇబ్బందిగా కదిలింది మృదుల. నెమ్మదిగా లేచి రాగిణి స్నానానికి ఏర్పాట్లు చేయించే నెపంతో వెళ్ళిపోయింది. రాగిణి 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో మృదుల మనోహర్ని కావాలనే ఎంతో కౌతుక దృష్టితో గమనించింది. రాగిణి సౌందర్యాన్ని మనోహర్ ఎంతగా ఆరాధిస్తాడో ఆమెకు అర్థమైంది. ఆమెకు గులాబీలు తేవటము, ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేయటము, ఆమె స్నిగ్ధ మందహాసము, చిలిపిగా నువ్వుండవోయ్ నీ అల్లరి నువ్వును అన్న ఆమె రిమార్కు, ఇవన్నీ చూసి మృదుల మనస్సు పాడు చేసుకుంటోంది. ఆమె మనసులో చిన్న సుడిగాలి రేగింది. వచ్చిన రోజు సాయంత్రం ముగ్గురు షికారుకెళ్ళి తిరిగొచ్చారు. వాళ్ళిద్దరూ హాల్లో కూర్చుంటే మృదుల లోపలికి వెళ్ళి వంట ప్రయత్నం చూసింది. ఆమె తిరిగి హాల్లోకి వచ్చేటప్పటికి చిత్రమైన దృశ్యం కంటబడింది. మనోహర్ కళ్ళు మూసుకుని ఏదో స్వాప్నిక జగత్తులో విహరిస్తున్నాడు. మనోహర్ చేతిలో 2 గులాబీలు, ఇన్ని గులాబీ రేకులు ఉన్నాయి. మృదుల అనుకుంది, ఈ గులాబీలు ఆ మహాతల్లి రాగిణి తల్లోవి కాదు కదా. మృదుల ఆపాదమస్తకం చిరాకెత్తింది. ఎలాంటి వ్యక్తి అనుకోవాలి ఈయన్ని? ఈయన సౌందర్యారాధన
ఏ కోవకు చెందిందనుకోవాలి? ఏ భార్య సహిస్తుంది ఈ ప్రవర్తనను? కోపంతో భర్తను కుదిపిలేపి, కాసిని రేకులు తలమీద పోసుకోండి, పవిత్రమైపోతారు అంది మండిపోతూ. మర్నాడు ముగ్గురు బీచ్కి వెళ్ళి అటునుంచి సినిమాకి వెళ్లారు. సగం దాకా రాగిణి సరదాగా కబుర్లు చెప్తూనే ఉంది. పిక్చర్ సగంలో అబ్బా బోర్, తలనొప్పి దంచేస్తుంది, వెళ్ళిపోదాం మనోహర్ అంటూ లేచింది. మనోహర్ వెంటనే లేచి పద మృదు అంటే ఆ క్షణంలో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. సినిమా అంత బోరుగా ఏం లేదు, బెంగాలీ కథ మంచి ఘట్టంలో కూడా ఉంది. కేవలం మర్యాద కోసం లేచొచ్చిందామె. ఇంటికొచ్చారు. అబ్బా రెస్ట్ కావాలోయ్, పడుకుంటాను అంటూ గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది రాగిణి. మృదుల మరో మాట లేకుండా తను వెళ్ళి పడుకుంది. రాగిణిది అదో రకం ప్రవృత్తి. 10 మందిలో ఉన్నా సరే తన మాట నెగ్గించుకుంటుంది. తన భర్త ఆమె మాటకి తూచా తప్పకుండా ఆచరించటం ఆమెకు ఒళ్ళు మంటగా ఉంది. అందం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ దానికి హద్దులున్నాయి. రాగిణి వివాహిత. ఆమెతో తన భర్త అంత స్నేహంగా ఉండటం ఆమెకు కంటగింపుగా ఉంది. సహించలేకపోయింది. తమ పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం ఉందేమో అన్న అనుమానం బలపడసాగింది. మంచం మీద పడుకొని మృదుల మనసు పాడు చేసుకుంటోంది. మృదుల మీదికి వంగి పలకరిస్తున్న భర్త విలుపు. కళ్ళు విప్పి చూసింది. తీయగా చిరునవ్వు నవ్వుతూ మనోహర్, అబ్బా నా కళ్ళు మండుతున్నాయి, నన్ను మాట్లాడించకండి, నిద్రపోవాలి. విసురుగా పక్కకు తిరిగి పడుకుంది. ఏమిటి, ఎందుకలా విసుగ్గా ఉన్నావు? ఆ కంఠంలో మార్పు లేదు. విసుగొకటే తక్కువ. అలాంటి సమయాల్లో తరతరాలుగా స్త్రీనోట ధ్వనిస్తున్న విశ్రూరతే మోగింది. రేపు రాగిణి వెళ్ళిపోతుంది. ఆ రోజు మనోహర్ పాత మిత్రుల్ని టీకి పిలిచాడు. రాగిణి అజంతా శిల్పంలా తయారైంది. పెద్ద ముడి వేసుకుని, తెల్ల గులాబీలు ముడిలో సింగారించుకుని, తెల్లని బట్టల్లో పాలరాతి విగ్రహంలా మెరిసిపోయే రాగిణి మీదే అందరి చూపులున్నట్లు గ్రహించింది మృదుల. రాగిణిలో ఏదో ఆకర్షణ ఉంది, ఇతరుల్ని మంత్రించే ప్రభావం ఉంది. అదే అందరినీ ఆకట్టుకుంటోంది. మనోహర్ దానికి అతీతుడు కాడు. కానీ మృదుల దృష్టి వేరు. మనోహర్ తనవాడు. అతడు ఆ ప్రభావంలో పడిపోవటం ఆమెకు బాధగా ఉంది. ఈర్ష్యతో దగ్ధమైపోతోంది ఆమె మనస్సు. ఈ రాగిణి ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా బాబు అంటూ నుదురు కొట్టుకుంది. మృదుల మనోభావాలు గమనించని రాగిణి మృదులతో మొదటి నుండి మామూలుగానే ఉంది. నవ్వింది, నవ్వించింది, కబుర్లు చెప్పింది. అంతా నటన అనుకుంది మృదుల. మర్నాడు రాగిణి వెళ్ళిపోయే రోజు కాఫీలు అవుతుంటే మనోహర్ పద స్టేషన్కి వెళ్దాం అన్నాడు మృదుల వైపు కుతూహలంగా చూస్తూ. బహుశా రాత్రి విషయం అతనికి గుర్తొచ్చుంటుంది. తాను రాగిణి ముందు బయటపడిపోవటం మృదులకు సుతారాము ఇష్టం లేదు. ఆమెది గంభీర ప్రవృత్తి. అలాగేనంటూ త్వరగా ముస్తాబాయి వచ్చింది. మీది చాలా చక్కని జంట, నాకు చాలా సంతోషంగా ఉంది మీతో గడపగలిగినందుకు అంటోంది రాగిణి మహారాణిలా వాలు కుర్చీలో వెనక్కి వాలి. నీ రిమార్కు మాకేం అక్కర్లేదు కసిగా అనుకుంది మనసులో మృదుల. నువ్వప్పుడే వెళ్ళిపోవటం మాత్రం నాకు బాగాలేదంటున్నాడు మనోహర్. తప్పకుండా ఒకసారి బెంగళూరు రండి ఇద్దరు. తప్పకుండా అన్నాడు మనోహర్. మళ్ళీ నిన్ను కలుసుకోవటమా? అసంభవం అనుకుంది ద్వేషంగా మృదుల. స్టేషన్కి వెళ్లారు. బండి వచ్చిన తర్వాత ఆమె ఇద్దరితో కరచాలనం చేసి బండెక్కింది. బండి సాగిపోతుంటే రుమాలు ఊపుతూ మనోహర్ కొన్ని అడుగులు ముందుకు వేయటం చూసి మృదుల నుదురు చిట్లించింది. ఇట్లాంటి సంఘటనలే ఎన్నోసార్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె తన వైవాహిక జీవితంలో మృదువైన ఆమె హృదయంలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా బాధిస్తోంది. అంతా అర్థమయ్యాడనుకున్న భర్త అనుక్షణం ఆమెకు అర్థమవకుండా పోతున్నాడు. ఎవరో ఫ్రెండ్ బహుకరించిందని ఆమె చిత్రం ఒకటి ఫ్రేమ్ కట్టించి పడగ్గదిలో అలంకరించుకున్నాడు. రంజని అన్న మిత్రురాలు చాలా బాగా పాడుతుందట. ఆమె పాట టేప్ రికార్డర్లో ప్రతి రాత్రి విననిదే అతనికి నిద్ర పట్టదు. ఒకసారి విసుగేసి కోపం వచ్చి, ఏమిటి మీకింతమంది లేడీ ఫ్రెండ్సు? విన్నవాళ్ళు కన్నవాళ్ళు విస్తుపోతున్నారు అంది కోపంగా. నాకు లేడీ ఫ్రెండ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ల కంపెనీలోనే నాకు సరదాగా ఉంటుంది. ఏం ఈర్ష్య పడుతున్నావా? ఆడదానివి అనిపించుకున్నావు అంటాడు నవ్వుతూ. మృదులకి అతని తత్వం అర్థం కావటం లేదు. సహించలేకపోతోంది. విసుగేస్తోంది. తాను భర్తను ఇలా ఊహించుకోలేదు. అదొక ప్రవృత్తి అని సరిపెట్టుకోలేకపోతోంది. అన్నింటి మధ్య ఆమె మనోహర్ని నావాడు అనుకోలేకపోయింది. అసంతృప్తి మనసు నిండా పేరుకొని ఆమె ముఖం వాడిపోవటం మొదలెట్టింది. చిత్రం ఎక్కడంటే ఎన్ని పనులు చేస్తున్నా, ఎక్కడున్నా మృదు ఇలా రా అనో, మృదు ఏం చేస్తున్నావనో ఆయన పిలుపు వినబడుతుంది. మండే మంట కాస్త చల్లారుతుంది. మిత్రురాలు మనోరమ పెళ్లి ముందు చేసిన సూచన గుర్తు తెచ్చుకొని అహంభావంతో ఆనాడేదో అన్నాను, ఈనాడు సరిపెట్టుకోవటంలో సంఘర్షణగా ఉంది, చేత కావటం లేదు అని నిట్టూరుస్తుంది.
మునిమాపు వేళ గదిలో కిటికీ ముందు కూర్చుని బయట తోటలోకి చూస్తోంది మృదుల. హేమంత ఋతువు, తోటంతా వాడి ఎండిపోయిన పూలతో చెన్ను తరిగి ఉంది. ముసురుకుంటున్న ఆలోచనలని వదిలించుకోలేక చేతుల్లో ముఖం దాచుకుంది. ఏం చేస్తున్నావు డార్లింగ్? మై గాడ్, ఏమిటలా ఉన్నావు? ఏం ఒంట్లో బాగాలేదా? ఆమె తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చెంపకు చెంప ఆనించాడు మనోహర్ స్వచ్ఛమైన చిరునవ్వుతో. గుండె భారం తగ్గి హాయిగా అనిపించింది భర్త లాలింపు ఆమెకు. ఎక్కడికైనా వెళ్దామా? పిక్చర్కైనా, బీచ్కైనా? లాలనతో నిండిన అభ్యర్థన. ఆమె ముంగుర్లు సవరిస్తూ అన్నాడతడు. అతని కౌగిలిలో కరిగిపోతూ అంది మృదుల. హాల్లో ఫోను గణగణ మోగింది. మనోహర్ వెళ్ళి రిసీవర్ తీశాడు. మృదుల చెవులు రిక్కించుకుంది. ఎవరు? మిసెస్ రఘురామ్. ఏమిటి విశేషం? అర్జెంటా? అయ్యో, ఇప్పుడే వస్తున్నా. అలాగా, సరే. మృదుల నొసలు చిట్లించి కిటికీ కానుకుంది. ఏమైందో విన్నావా? మా కొలీగ్ రఘురామ్ గారికి యాక్సిడెంట్ అయిందట. లత ఫోన్ చేసింది. చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. పాపం, ఒక్కసారి వెళ్ళొస్తాను అన్నాడు గబగబా. మృదుల గిరుక్కున వెనక్కి తిరిగింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి, పెదవులు అదురుతున్నాయి. మీకు బయటి ప్రపంచం చాలు, భార్య ఎందుకులేండి. ఏం, ఆయనకి యాక్సిడెంట్ అయితే మీరెందుకు? ఆవిడ మీకే ఎందుకు ఫోన్ చేయటం? వాళ్ళు చూసుకోలేరు. మీరు వెళ్ళక్కర్లేదు. మరేం పుట్టి మునిగిపోదు. షర్టు వేసుకుంటున్న మనోహర్ బిత్తరపోయి చూశాడు అర్థం కానట్లు. ఏమైంది నీకు ఇవాళ? ఏమిటి నువ్వంటుంది అన్నాడు అప్రతిభుడై. ఏమీ లేదు. అర్థమయ్యి కానట్లు మీరేమి అభినయించనక్కర్లేదు. తల తిప్పేసుకుంది విసురుగా. నువ్వేదో ఆవేశపడుతున్నట్లున్నావు. అపార్థం చేసుకుంటున్నావు మృదుల. తొందరపడకు. నాకు నిన్ను మించిన మిత్రులెవరూ ఎప్పుడూ ఉండరు. ప్రస్తుతం అర్జెంటుగా వెళ్ళాలి. ప్రాణాపాయ పరిస్థితి అది. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వస్తా. ఒక నిట్టూర్పు విడిచి మనోహర్ బయటికి వెళ్ళిపోయాడు. తీరిగ్గా గోడలతో మాట్లాడుకోండి. ఇంత మనక్షోభ అనుభవిస్తూనే నేనుండనిక్కడ కసిగా అనుకుంటూ గబగబా సూట్ కేసు సర్దుకుంది. టేబుల్ పైన కాగితం అందుకొని 4 ముక్కలు గెలికింది. మృదుల అన్న వ్యక్తిని మీరు తేలిగ్గా మర్చిపోగలరని నా విశ్వాసం. మీ లేడీ ఫ్రెండ్స్తో మీరు సుఖంగా సరదాగా కాలం గడిపేయగలరు. అపార్థం చేసుకుంటున్నాను అన్నారు. అర్థం చేసుకోవటానికి కన్నా అపార్థం చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. నాదే తప్పైతే తిరిగొస్తాను. సెలవు. మీకు దూరంగా వెళ్ళిపోతున్న మృదుల. కాగితం టేబుల్ పైన ఉంచి రాత్రి బండికి వెళ్ళిపోయింది మృదుల. తిరిగి భర్త దగ్గరకు వస్తున్న మృదులకు టైంకు రైలు అందలేదు. అంది ఉంటే కాస్త ప్రశాంతంగా అయినా ఉండేది మనస్థితి. మృదుల విసుక్కుంది అందని రైలు మీద. పరిపరి విధాలా పోతున్న మనసులో 4 నెలలు గడిపింది. రోజుకో ఆవేదన, గంటకో ఆలోచన. కాలమే స్తంభించిపోయినట్లనిపించింది మృదులకు. కాలం స్తంభించేది కాలం కాదు, స్తంభించేదేదైనా, స్పందించేదైనా మనమే, మన అంతఃకరణలే. తనదే పొరపాటేమో. మనోహర్ని తానే సవ్యంగా అర్థం చేసుకోలేదేమో. అతనిలో ఉన్న బలహీనతను గుర్తించి అనుకూలంగా నడుచుకోలేకపోయిందేమో. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఒకసారి మనోరమ వచ్చింది. ఆమెను చూడగానే మృదుల ముఖం వాడింది. అంతా మృదుల వల్ల విని మనోరమ ఆమెను ఓదార్చింది. నేను ముందే చెప్పాను మృదు, మనోహర్ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి భార్య అయితే చాలా ఓర్పు, సంయమనం ఉండాలి. అతన్ని నువ్వు ఆ కోణంలోంచి ఎందుకు చూస్తావు? అతడు తన స్నేహితులను ఆడైనా మగైనా స్నేహితులుగా చూస్తాడే గాని వేరే దృష్టి ఉండదని నా అభిప్రాయం. అర్థం చేసుకో మృదు. అర్థం చేసుకుని సర్దుకుపోవటంలోనే సుఖం ఉంది. సామాన్యమైన స్త్రీలా ప్రవర్తించకు అంటూ ఎన్నో చెప్పింది. మృదుల మెత్తబడింది. నిజమే, మానవులంతా ఒకలా ఉండరు. అర్థం చేసుకోవాలన్న ఆశయము, మనసు ముఖ్యం. లేకపోతే చివరికి మిగిలేదేమిటి? ఈ ఆలోచనలతో ఒక నిర్ణయానికి వచ్చేసి గబగబా బ్యాగ్ సర్దుకుంది. మృదుల ఏ నిర్ణయానికి వచ్చినా చాలా త్వరగా వస్తుంది. అవి మెరుపు వంటి నిర్ణయాలు. మనోహర్ చాలా దిగులుగా ఉండుంటాడు. తను లేకపోతే ఆయనకు తోచదు. ఇల్లంతా బోసిగా ఉంటుంది. తనను చూసి ఎంత సంతోషిస్తాడో. ముఖభావాలు ఎలా ఉంటాయో. చేతులు చాచి ఆహ్వానిస్తాడా? మందస్మితంతో ముందుకొస్తాడా? మృదుల బుర్ర నిండా ఆలోచనలే. రైలు వచ్చింది. ఆలోచనలు ఆగాయి. గబగబా బ్యాగ్ అందుకొని బండెక్కింది. మృదులను గురించి ఆలోచిస్తూ తన గదిలో మంచం మీద పడుకునున్నాడు మనోహర్. మృదుల ఇప్పుడు పక్కన లేదు. వస్తుందో రాదో. మృదుల తలంపులతోనే తనకెంతో మధురిమ దొరుకుతుందే. తన తలంపు ఆమెకు అలాంటిది కాదా? మనోహర్ ఆలోచిస్తున్నాడు. మృదుల, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా? ఈ అనర్థానికి నేను ఎంతవరకు బాధ్యుడిని? అందం అంటే అదేమిటో నా అంతరంగం అంత పులకించిపోతుంది. అంత ఆరాధనకు లోనవుతాను. అదంతా నవ్వుతున్న గులాబీ సోయగంలో, సౌందర్యాన్ని నింపుకున్న స్త్రీమూర్తిలో, అందమైన ప్రకృతి దృశ్యాలలో నాకేదో అదృశ్య శక్తి కనిపిస్తుంది. అదే భగవంతుడు అనుకుంటాను. నా హృదయమే ఆ భావానికి స్పందిస్తుంది. ఈ నా స్వభావం నీలో లేదని
ఒకప్పుడు నేననుకున్న ఈర్ష్య అసూయాలను రెచ్చగొడుతుందని అనుకోలేకపోయాను. అపార్థం చేసుకున్నావు నన్ను. మృదు సున్నితమైన ఈ భావావేశానికి లొంగిపోయే నన్ను నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? ఎప్పుడు తిరిగొస్తావు? ఎప్పుడు ఎప్పుడు అతని కళ్ళు అర్ధనిమీలితలైనాయి. మంచాన్నంతా ఆక్రమించుకున్న ఎర్ర గులాబీ రేకులు జాలిగా అతన్ని స్పృశించినాయి. తెరతెరవారుతుండగా మనోహర్కి మెలకువ వచ్చింది. కిటికీలోంచి క్రిందికి చూశాడు. విచ్చుకుంటున్న ఎర్ర గులాబీ ఒకటి అతన్ని చూసి నవ్వింది. మనసుకు హాయిగా అనిపించింది. లేచి తోటలోకి వెళ్ళటానికి క్రిందికి నడిచాడతను. గుబగుబలాడుతున్న గుండె ఏదో అనిర్వచనీయమైన సంతృప్తితో మృదుల మళ్ళీ తన ఇంట్లో అడుగుపెట్టింది. మనోహర్ ఆలోచనలే మనసంతా నింపుకొని హాలు దాటి పడకగదిలోకి తొంగి చూసింది. మంచం మీద మనోహర్ లేడు. దుప్పటి నలుగుంది. తలగడ నిండా దుప్పటి పైన అక్కడక్కడ ఎర్ర గులాబీ రేకులు, నలిగిపోయి పేలవంగా నవ్వుతున్న పూరేకులు. ఒక్క క్షణం అలా నిలిచి చూసింది వింతగా. అవి చూస్తుంటే మెరుపులా ఏదో ఆలోచన రావటం, కన్నులలో నీలిమపోయి ఎర్ర గులాబీ రంగు వచ్చింది. క్రోధం రెచ్చిపోయింది. నిర్ఘాంతపడి చూసింది. గిర్రున కంటనీరు తిరిగింది. ఆమె మనసు పరిపరి విధాలా పోయింది. తనను చూసి తానే సిగ్గుపడింది. తానున్న పరిస్థితికి తనను తానే అసహించుకుంది. అవును, తాను లేకపోతేనేం, భార్య పక్కన లేదే అన్న ధ్యాస, ఆవేదన ఆయనకి లేవు. ఆయన సరదాలాయనవి, ఆయన జీవితం ఆయనది. తాను లేని లోటు తీర్చగల స్నేహ సంపదలు ఆయనకున్నాయి. నిత్యం సుఖజీవితం గడపగల స్తోమత ఆయనకున్నది. తానెందుకు వచ్చింది ఇక్కడికి? తాను లేకపోతే వారికేమీ లోటు? మృదుల తల గిర్రున తిరిగింది. సున్నితమైన మనస్సుకు బలమైన దెబ్బ తగిలింది. తానతనితో ముఖాముఖి మాట్లాడి అపార్థాలు తొలగించుకోవాలని ఆశపడింది. ఆవేశంలో బయలుదేరొచ్చింది. పాలపొంగులాంటి ఆవేశం అణిగిపోయింది. ఎలా భర్తకు ఎదురపడడం, ఏమని మాట్లాడటం, అసలు ఏమని మాట్లాడాలి కనుక, ఆ అవసరం ఏముంది గనక? మనోహర్తో కలిసి అనుక్షణం వ్యధను పొందుతూ ఆ నరకం తాను అనుభవించలేదు. ఈ చెదిరిన వీణపై ఇన్ని అపశృతులతో తాను జీవనరాగం ఆలపించలేదు. వెళ్ళిపోవాలి, తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మనోహర్ కంటబడకుండా త్వరగా వెళ్ళిపోవాలి. పూల రేకులతో నిండిన ఆ మంచం వంక ఒక్కసారి జుగుప్సతో చూసి గిరుక్కున వెనుదిరిగింది మృదుల. పై మెట్టుపై కాలు పెట్టిన మృదుల కంటికి తాపీగా మెట్లెక్కుతున్న మనోహర్ కనిపించాడు. పైకి చూసిన మనోహర్ కళ్ళు క్రోధంతో చూస్తున్న మృదుల చూపులను ఎదుర్కొన్నాయి. ఒక్క క్షణం అతనిలో ఆనందంతో కూడిన సంభ్రమం కనిపించింది. రెండేసి మెట్ల చొప్పున ఎక్కుతూ అతడు పైకొస్తుంటే అతని ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది మృదుల. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే అతనిలో ఏదో మార్పు. లోతుకుపోయిన కళ్ళు, కళావిహీనమైన ముఖం. అదేమిటి, అలా అయిపోయాడేమిటి? తన్ను చూడగానే అతని ముఖంలో విరిసిన ఆనందరేఖను ఒక లిప్తపాటు విస్తుపోయి చూసింది మృదుల. అంతలో పైకొచ్చి మనోహర్ ఆమె చేయినందుకుంటూ, ఎన్నాళ్లకు మృదు అన్నాడు నిండుగా అనురాగంతో. ఒక్క క్షణం మృదుల కరిగిపోయింది. భర్త స్పర్శ విద్యుత్తులా శరీరమంతా పాకింది. అంతలో అప్పుడే తాను అతని మంచం మీద చూసిన నలిగిన గులాబీ రేకులు తన ఊహలో అతనెంత దిగజారిపోయింది తలుపుకొచ్చేసరికి ఆమెకి ఒళ్లంతా జలధరించిపోయింది. చివ్వున అతని చేయి విదిలించుకొని మెరుపులా మెట్లు దిగింది మృదుల. ఆ ధోరణి, ఆవేశంతో కూడిన ఆ కోపం చూసిన మనోహర్ నిర్ఘాంతపోయాడు. మనసు మార్చుకుని తన కోసం ఈ సుప్రభాతాన వచ్చిన మృదుల అంతలో అంతగా మండిపోతూ వెళ్ళిపోవలసిన సంఘటన ఏం జరిగింది అతనికి అర్థం కాలేదు. అతడు గబగబా దిగొచ్చి మృదుల దారికి అడ్డంగా నిలబడ్డాడు. మృదుల తీక్షణంగా చూస్తూ తలెత్తింది. ఏం జరిగింది మృదు? ఏమిటింత కోపం నా మీద? అతని మాటల్లో సౌమ్యత, స్నేహం. తెలియకే అడుగుతున్నారా? నొసలు చిట్లించి కఠినంగా అందామే. విభ్రాంతుడయ్యాడు మనోహర్. ఆమె ధోరణి అతనికి అర్థం కాకుండా ఉంది. మృదు, ఒక్కటి గుర్తుంచుకో, తెలిసి నీకు కష్టం కలిగించే పని ఇంతవరకు నేనేం చేయలేదు, చెయ్యలేను కూడా. మనోహర్ గంభీరంగా అన్నా అతని ముఖంలోని బాధను స్పష్టంగా చూసింది మృదుల. అయినా ఆమె చలించలేదు. మీదంతా నటన, మోసం. ఆమెకు ఆవేశంలో ఆలోచనలు రావటం లేదు. నటన, మోసమా? చిత్రంగా ఉంది నాకు. ఏమిటి నీ ఈ ప్రవర్తన? నువ్వెందుకు వెళ్ళిపోయావో, ఎందుకొచ్చావో అర్థం కావటం లేదు. పోనీ నా అపరాధం ఏమిటో చెప్పేయరాదు? మృదుల మనస్సులో చెలరేగుతున్న తుఫానుకు కారణమేమిటో తెలుసుకోవాలన్న ఆరాటంతో అడిగాడు. అపరాధం? మనసులోని కుళ్ళు ఇంకా తెలియదనేనా? అపరాధం చెప్పాలట. ఒళ్ళు మండిపోతోంది మృదులకు. నువ్వు అలా మౌనంగా ఉంటే నేను భరించలేను. మాట్లాడు మృదు. ఇన్నాళ్లకు నీకు దయ కలిగిందని, నిన్ను నా దరికి చేర్చిన ఈ ఉషస్సు ఎంతో ఆహ్లాదకరమైందని ఆనందంతో పొంగిపోతున్న నన్ను ఇంకా బాధించి చంపక అసలు విషయం చెప్పు. మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ అతని హృదయావేదన ప్రస్ఫుటంగా వ్యక్తమవుతోంది. ఇతడు దోషి కాదేమో,
మృదుల మార్చుకోబోయిన మనస్సు ముందు నలిగిన గులాబీ రేకులు వికటంగా నవ్వాయి. ఆమె కఠినత్వపు ముద్దయిపోయింది. ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న మనోహర్ మరో 2 అడుగులు ముందుకేస్తూ, చెప్పు మృదు అన్నాడు. ఆ కళ్లల్లో కనిపించే వెలుగు రేఖలు చూసిన మృదుల మనస్సు ఒక్కసారి భగ్గుమంది. కళ్ళు క్రోధంతో ఎరుపెక్కాయి. చెప్పు మృదుల, మనోహర్ నొక్కి అడుగుతున్నాడు. చెప్తాను, ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్తాను. మృదుల అనేది ఒకటి ఉందని, మిమ్మల్ని ఆరాధించి మోసపోయి విలపిస్తోందని మీకేనాడైనా గుర్తుకొచ్చిందా? మోసమా? విస్తుపోయాడు. అలా తెల్లపోతారెందుకు? మీ నటనా చాతుర్యం నా దగ్గర పనిచేయలేదనా? మాటలు మధ్యలో ఆపేసి గిరుక్కున వెనుకకు తిరిగింది మృదుల. అతడు చివాల్న ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకుని ఆపి, నువ్వెంత చెప్పినా నా మోసమేమిటో అర్థం కావటం లేదు. ఆ చెప్పేదేదో సూటిగా చెప్పేయి. నా కోసం అంత దూరం నుంచి వచ్చిన నీలో అంత మార్పు తెచ్చిన సంఘటన ఏమిటి? చెప్తే గానీ వెళ్ళనివ్వను. మనోహర్లో పట్టుదల కనిపించింది. చేయి వదిలించుకోలేకపోయిందామె. నేను మీ పడక గదిలోకి వెళ్ళి వచ్చాను. ఇంకా ఎందుకు బుకాయిస్తారు? మృదుల కంఠస్వరం కఠినంగా ఉంది. అక్కడేముంది నువ్వంత అసహించుకోవటానికి? రామకృష్ణ పరమహంస ప్రవచనాల పుస్తకం తప్ప? అడిగాడు చాలా తాపిగా, నిర్లిప్తంగా ఎటో చూస్తూ. లేవని నా ముఖం చూసి చెప్పగలరా? స్థిరంగా నిర్భయంగా వచ్చింది సమాధానం. మృదుల తెల్లబోయింది. రోషం వచ్చింది. ఓహో, అయితే సరే. ఆ దుప్పటి నిండా ఆ నలిగిన గులాబీ రేకులు ఏ గంధర్వకాంతలొచ్చి చల్లిపోయారో వ్యంగ్యంగా అన్నది మృదుల. విషయం తెలిసేసరికే మనోహర్కి పక్కున నవ్వొచ్చింది. ఎదురుగా అసహనంతో అనుమానంతో నిలబడ్డ మృదులను చూసేసరికి పైకి నవ్వలేకపోయాడు. కానీ ముఖం నిండా మందహాస రేఖలు పరుచుకున్నాయి. ఎలా మృదుల అనుమానం నివృత్తి చేయటం? ఆవేశంలో అసలు పరిస్థితి అర్థం చేసుకుంటుందా? ఈర్ష్య, అసూయలకు మారుపేరు స్త్రీ అన్నారు విఘ్నులు. వారిలోని ఆకర్షణలో ఇది ఒక అంశమే. ఇలా అసూయతో అపార్థంతో నిలిచిన మృదులను చూస్తే ముచ్చటేసింది మనోహర్కి. కానీ మొహం గంభీరంగానే పెట్టుకున్నాడు. ప్రేమలో నమ్మకం అంటూ లేకపోతే అది నీటి బుడగలాగా తేలిపోతుంది. నాలో నమ్మకం నీకు తగ్గిన నాడు భార్యవని నేను నీకేమీ ఆంక్షలు విధించను. పోతే ఒక్క మాట. నీ మాటలో సత్యం అనేది ఎంతవరకు ఉందో తెలుసుకుని మరీ వెళ్ళు, అంతే. మనోహర్ కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. మృదుల తలెత్తింది. మనోహర్ వీపు కనిపిస్తోంది. ఆమెలో సంఘర్షణ బయలుదేరింది. తాను తొందరపడిందా? పడక గదిలో తాను చూసిన గులాబీలతో పాటు పక్కనే స్టూల్ మీద తెరిచిపెట్టి ఉన్న రామకృష్ణ పరమహంస ప్రవచనాల పుస్తకం ఆమె కంటి ముందు మెరిసింది. అందమైన స్త్రీ ముఖంలో జగన్మాత స్వరూపాన్ని చూడాలి అన్న రామకృష్ణ వాక్యాన్ని అతడు ఎర్ర సిరాతో అండర్లైన్ చేసుకుని ఉండటం ఒకప్పుడు తాను చూసింది. ఈ రెంటికి పొత్తెక్కడో ఆమెకు అర్థం కాలేదు. తన మాటల్లో ఎంత సత్యం ఉందో తానెలా తేల్చుకుంటుంది? ఎవరిని అడుగుతుంది? భర్తగాక ఇంట్లో ఉన్నవాళ్ళు, నౌకర్లు. భర్త మాట మీద లేని నమ్మకం మూడో వ్యక్తి మీద ఎందుకుంటుంది? అలా ఉంటే అది తమ వ్యక్తిత్వాలకే దెబ్బ. మనోహర్ని పెళ్లాడమంటే నువ్వు ఈర్ష్యను జయించాలే మృదు. మనోరమ మాటలు స్మృతిపదంలో మెరిసినాయి. అందమే ఆనందం అనుకునే తత్వం మనోహర్ది అని ఆనాడు మనోరమ చెప్పింది. ఇన్నేళ్ల సహచర్యంలో తాను అతన్ని కోణంలోంచి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. మృదుల బుర్ర నిండా ఆలోచనలు. భర్త మాటలపై విశ్వాసం లేక తాను చెయ్యబోయే ఘనకార్యమేమిటి? భర్త ప్రవర్తనలో ఆమెకు ఆలోచించిన కొద్దీ వెన్నెల లాంటి స్వచ్ఛతే గోచరిస్తోంది. తనది ఒట్టి ఆవేశం, మెరుపు వంటి నిర్ణయాలు. అంతలోనే అనుమానాన్ని అధిగమించి పెళ్ళుబికుతున్న స్నేహం. మిమ్మల్ని నమ్ముతాను, కానీ మృదుల కళ్ళల్లో నీళ్లు నిలుస్తున్నాయి. భర్తనే నమ్మకపోతే తనను తానే నమ్మలేదు. ఒక్కటి మాత్రం స్ఫుటంగా తెలిసొచ్చింది మృదులకు. మనోహర్లోని బలహీనతలుండొచ్చు, తాను మనక్లేశానికి గురి కావచ్చు. కానీ అతడు బాధపడుతుంటే చూసి మాత్రం సహించలేదు. తాను అతని పక్కన లేకపోతే తన భావాలకు బలమే లేదు. మృదుల ఒక నిశ్చయానికి వచ్చింది. ఆమె నిశ్శబ్దత అర్థం కాక మనోహర్ ఆసక్తిగా వెనుకకు తిరిగి చూశాడు. తన వెంకే ఆర్ద్రంగా చూస్తున్న మృదుల వైపు నడిచి భుజంపై చేయి వేసి, దేవిగారికి దీనుని మీద ప్రసన్నత కలిగినట్టుందే. అతని పెదవుల మాటున నవ్వు దోబూచులాడుతోంది. నన్ను క్షమించరు అన్న భావం ఆమె కళ్ళల్లో కదలాడింది. అతని భుజంపై ఒరిగిపోయింది మృదుల. ఆమె మనస్సు ఉషస్ సమయంలో తుషార బిందువులతో నిండిన గులాబీలా స్వచ్ఛంగా ఉంది. సమాప్తం. గులాబీ రేకులు కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.